డిగ్రీ అందరూ ఇస్తారు, కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. అన్నా ఆ జంబల హాటును చూస్తుంటే పిట్ట పిట్టలాడిపోతుంది. అడ్రస్ తెలుసుకున్నా. సెకండ్ స్ట్రీట్. ఆ పిల్లెవరో గాని నన్ను చూసి ఐ లవ్ యూ అందిరా. ఏమిటి నిన్ను చూసి ఐ లవ్ యూ అందే? చూడు లవ్ అట. నువ్వా ఇక్కడికి ఎలా వచ్చావు? ఎలాగలా వచ్చాను. సిగ్గు వదిలేసి నేను ప్రేమించాక తప్పుతుందా? అది కాదు రాణి, అసలు ఏం ఇదిగో కథలు చెప్పమాక. నాకు గనక ఒళ్ళు మండిందంటే ఎక్కడ పుడుస్తానో నాకే తెలీదు. అసలు నువ్వు నాకు ముద్దు పెట్టి ఎన్నాళ్ళైంది, కన్ను కొట్టి ఎన్నాళ్ళైంది, చక్కెరలు పెట్టి ఎన్నాళ్ళైంది. ఈ బాకీలన్నీ తీర్చేదాకా నిన్ను పట్టుపడదామని గోడ దూకొచ్చాను. ఇవాళ నీ పని. నా ఫ్యాక్టరీ అమ్మే ప్రపోజల్ ని డ్రాప్ చేసుకున్నాను. ఇట్స్ ఆల్ రైట్. మీ అభిప్రాయాన్ని ఎందుకు మార్చుకున్నారు? ఈ మధ్య దుబాయ్ నుంచి వచ్చిన నాన్ రెసిడెంట్ ఇండియన్ ఒక ఆయనతో పరిచయం అయింది మేడం. ఆయన మా బిజినెస్ లో 60% షేర్ తీసుకోవడమే కాకుండా మా ప్రొడక్ట్స్ కి ఎక్స్పోర్ట్ ఆర్డర్ కూడా తెప్పిస్తున్నారు. ఐ సీ. వెరీ గుడ్. నేను కూడా మీ ఫ్యాక్టరీ కొని అదే చేయాలనుకున్నాను. ప్రోడక్ట్ లోకల్ మార్కెటింగ్ తగ్గించి ఎక్స్పోర్ట్స్ పెంచారనుకోండి, రెండు వైపులా ప్రాఫిట్స్ బాగుంటాయి. ఎక్స్క్యూజ్ మీ, సారీ డిస్టర్బ్ చేసినట్టున్నాను. భలేవరే బాబాయ్, రండి రండి. ఓ రావు గారా, నమస్కారం అండి. నమస్కారం అండి, బాగున్నారా? ఏమ్మాయి, ఏమిటో నన్ను రమ్మని ఫోన్ చేసావుట? మీ పిన్ని చెప్పింది. అదే బాబాయ్, మొన్న రాయుడు గారి మనవని గురించి చెప్పారు కదా, ఆ సంబంధం గురించి కనుక్కుంటారేమోనని. అరే అప్పుడు నువ్వు వద్దన్నావు కదమ్మా, అందుకే నేను ఊరుకున్నాను. వాళ్ళు వేరే సంబంధం ఖాయం చేసుకున్నారు. అలాగా? వాళ్ళు కాకపోతే వాళ్ళ తాతాడు సంబంధం ఇంకోటి నా చెవిని వేసావుగా, ఇంకా నాకు వదిలేయమ్మా. మీరేమనుకోకపోతే మీరు మాట్లాడేది మీ అమ్మాయి పెళ్లి గురించేగా? అవును రావు గారు. నా ఉద్దేశంలో మీ అమ్మాయికి మా పార్ట్నర్ మోస్ట్ సూటబుల్ మ్యాచ్. అబ్బాయి అందగాడు, ఆస్తిపరుడు, పైగా బుద్ధిమంతుడు. ఇక ఫ్యామిలీ సంగతి అంటారా, అబ్బాయి తండ్రి దుబాయ్ లో పెద్ద డాక్టర్, కాకపోతే తల్లి లేదు. అసలు విషయం ఏమిటంటే స్వశక్తితో దూసుకు వెళ్లే చక్కటి తెలివితేటలను కుర్రాడు. వివరాలన్నీ చాలా బాగున్నాయి. మరి ఇంతకు నువ్వేమంటావమ్మా? అలాగే బాబాయ్, రాణికి కూడా మాట చెప్తాను, తను చూడాలిగా. దాందే ఉంది. రేపు ఎలాగూ ఆ అబ్బాయిని మా ఇంటికి లంచ్కి పిలిచాను. మీరు మీ అమ్మాయి వచ్చారంటే అతను చూసినట్టు ఉంటుంది, నచ్చితే మాట్లాడుకోవచ్చు. ఇది బాగానే ఉంది కదమ్మా. నేనెక్కడికి రాను, ఎవరిని చూడను. చూడు బేబీ, నువ్వు నాతో రాకపోతే నేను ఊరేసుకుని చస్తాననో, నువ్వు నా మాట వినకపోతే నా శవాన్ని కళ్ళ చూడాల్సి వస్తుందనో బెదిరించడానికి నేను మిడిల్ క్లాస్ మదర్ని కాదు. బిజినెస్ లోను లైఫ్ లోను ఐఎమ్ మోర్ ప్రాక్టికల్. సో నువ్వు నాతో వస్తున్నావు. వచ్చినా వాడు నాకు నచ్చలేదంటాను. నచ్చవలసింది నీకు కాదు, అతనికి. కానీ చేసుకోవాల్సింది నేను, చేయించేది నేను. అంటే నేను సుఖపడటం నీకు ఇష్టం లేదా? బేబీ, నువ్వెలా సుఖపడగలవు నీకంటే నాకు బాగా తెలుసు. నేను నీ కన్న తల్లిని కానీ శత్రువుని కాదు. కానీ నాకు అలాగే అనిపిస్తుంది. నో ఆర్గ్యుమెంట్స్, గెట్ రెడీ. మా వారికి ఆలోచన ఎలా వచ్చిందో గానండి, అమ్మాయి అబ్బాయి చిలక గోరింకల్లా ఉంటారంటే నమ్మండి. నాకు కావాల్సింది కూడా అదేనండి. అబ్బాయి ఇంకా రాలేదా? అడుగు, మాటల్లోనే వచ్చాడు. అటు చూడు, అతను కొంచెం మాధవ్లా లేడు. లేడు లేడు అడ్డమైన ప్రతివాడు మాధవ్లా ఎందుకుంటాడు? మాధవ్లా ఉన్నాడని చెప్పి నన్ను మాయ చేసి ఆ పిల్లి కట్టం వాడికిచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నావేమో. నేనేం పసిపిల్లని కాదు. ఎవడు మాధవో ఎవడు కాదో నాకు బాగా తెలుసు. హలో వివేక్. హలో, కూర్చో. ఈవిడ ప్రమీలాదేవి గారిని పెద్ద ఇండస్ట్రియలిస్ట్. నమస్కారం అండి. నమస్తే. ఈ అమ్మాయి వారమ్మాయి, పేరు రాణి. స్వీట్ నేమ్. హలో. హలో. హౌ ఆర్ యు? హౌ ఆర్ యు అని అమ్మాయిని అడుగుతావు ఏమిటి వివేక్? హౌ ఈజ్ షీ అనేది నువ్వు చెప్పాలి. ఓ షీ ఇస్ ఫైన్ అంకుల్. ఎనీవే ఐఎమ్ సారీ ఆంటీ, దారిలో ట్రాఫిక్ జామ్ అవటం వల్ల 2 minutes లేట్ అయింది. ఇట్స్ ఓకే. చూడు బాబు, ఒక మనిషి సక్సెస్ కి పంక్చువాలిటీ, ప్లానింగ్ చాలా ముఖ్యమని నా అభిప్రాయం. యు ఆర్ రైట్ ఆంటీ. గడిచిన నిన్న అనేది క్యాన్సిల్ చెక్ అయితే రేపు అనేది ప్రామిసరీ నోట్, ఈ రోజు అనేది రెడీ క్యాష్. అందుకే టైం మేనేజ్మెంట్ లో టుడే అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నాడు రాక్ ఫెల్లర్.
ఇంత చిన్న వయసులో బిజినెస్ గురించి ఇంత లోతుగా ఆలోచించే నిన్ను చూస్తుంటే నాకు ఆనందంగానూ ఆశ్చర్యంగానూ ఉంది. మీతో పోలిస్తే నాలెడ్జ్ లో నేను చాలా చిన్నవాడిని ఆంటీ. ఓ, బాగుంది. మీ ఇద్దరు ఇలా ఒకరినొకరు అభినందించుకోవడం చూస్తే నాకు ఆనందంగానే ఉంది. ప్రమిళాదేవి గారు, మా ఇల్లు చూడకూడదు ఒకసారి? ఓ yes. నువ్వు కూర్చోమ్మా, వివేక్ కంపెనీ ఇవ్వు. రండి. కూర్చోండి. మరేం లేదు, మనం ఎదురుగా ఉంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి ప్రైవసీ దొరకదని పిలిచానంతే. I see. ఆ, కౌసల్య, ఆ? భోజనానికి ఏర్పాట్లు చూడు. అలాగే. Darling. అందుకే నిన్ను తింగర్ బుచ్చి అనేది. ఏమిటిది? ఇదంతా ప్లాన్లే, అదంతా తర్వాత చెప్తాను కానీ ముందర కూర్చో 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 కూర్చో. ఇదిగో, నేనెవరో తెలియనట్టు, నేనంటే నీకు ఇష్టం లేనట్టు మీ అమ్మ దగ్గర తెగ రెచ్చిపోవాలి, అర్థమైందా? అలా చేయాలంటే నువ్వు పని చేయాలి. ఏం చేయాలి? నాకు ముద్దు పెట్టాలి. అబ్బాయి నచ్చాడండి. అయినా పెళ్లి విషయం నేను మాట్లాడితే ఏం బాగుంటుంది? అన్ని విషయాలు మీరే మాట్లాడి అతనికి కూడా నచ్చితే వెంటనే పెళ్లి జరిపిద్దాం. అలాగే. మీ అమ్మ చేసిన తప్పుకి నువ్వు క్షమాపణ అడగడానికి వచ్చావా? కాదు, నిన్ను నడి బజార్లో నిలదీయడానికి వచ్చాను. హ్మ్? అది నీ తరం కాదు. ఆహా, కంగారుగా కారు దిగావంటే పొగరు దిగిందేమో అనుకున్నాను. ఒట్టి కారే దిగావన్నమాట. నువ్వు నన్ను కారు దించితే నిన్ను నేను నా కాళ్ళ దగ్గర దించుతాను. నీ కాళ్ల బేరానికి రావాల్సిన అవసరం నాకు లేదు. నువ్వే నా కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకునే అవకాశం అల్లుడిగా తొందరలోనే నీకిస్తాను. షరప్! అల్లుడిగానా? నువ్వింకో 10 జన్మలెత్తినా ఈ ప్రమీలాదేవి నీకు అవకాశాన్ని ఇవ్వదు. చూడు, నన్ను కాదని నువ్వు గబగబా దుబాయ్ వాణ్ణి తెచ్చినా, చకచక చైనా వాణ్ణి వెతికినా ఇవేవి జరగవు, జరగనివ్వను. ఎప్పటికైనా నేనే నీ కూతురికి మొగుణ్ణి. మైండ్ దట్. రాణి, బాయ్. సుమిత్ర, నేనేమిటో తెలిసి కూడా నువ్వు నా మీద ప్రయోగాలు చేస్తే నీ కొడుకు నీకు దక్కడు. నడి రోడ్డు మీద నీ కొడుకు నన్ను నిలదీయడం, అదిరించి బెదిరించి అల్లుడు కావాలనుకోవడం నీ ఆలోచన అయితే అర్జెంటుగా నీ పద్ధతి మార్చుకోవడం మంచిది. లేకుంటే ఈ ప్రమీలాదేవి పరపతేంటో ప్రాక్టికల్ గా చూడాల్సి ఉంటుంది. ఏంటన్నా రాణన్నో దాంతో నా పెళ్ళన్నో బోల్డంత ఆస్తాను. ఆఖరికి నీ బోడీ ప్లాన్ ఫెయిల్ అయితే ఆ రాణిని దుబాయ్ అప్పచెప్పి నువ్వు ఇక్కడ కూర్చొని పీతల మందు అవుతున్నావా? ఒరే పిచ్చి నాన్న, ఈ పని భూషణ్ రావు బుస్సుమని బొస్సే కాదురా, కస్సుమని కాటు కూడా వేయగలడు. దీనికేం చెప్పనురా, చేసి చూపిస్తా. వాట్? మీరు చెప్పేది నిజమా? అవును బాబు, ఆ మాధవు రాణి ప్రేమించుకున్నారు అన్నట్టు వాడు అచ్చు నీలాగే ఉంటాడు. ఆహా. థ్యాంక్స్. ఓ, పైగా ఆ ప్రేమించుకున్న వాళ్ళు ఏమన్నా వేసవకాలమో చలికాలమో ప్రేమించుకున్నారా? చూస్తూ చూస్తూ వర్షాకాలంలో ప్రేమించుకున్నారు. వర్షాకాలంలో ఏమవుతుంది? వాడు అవుతుంది అని సినిమాలు చూడడం వల్ల అడుగుతావేంటి? వయసులో ఉన్న జంట కావాలని వర్షంలో తడిసి వాటేసుకుంటారు. ఆ తర్వాత బట్టలు పిండుకుంటూ ఉంటారు. అలా పిండుకునేటప్పుడు పవిడి జారిపోయినటువంటి హీరోయిన్ ని హీరో ఓరకంటను చూడటం, టెంప్ట్ అయిపోవటం, చలి కాసుకోవడానికి మంట దగ్గర పరిగెత్తటం, చూపులు చేతులు కలవటం, జంట మంట, మంట జంట పట్టు. అంతే, ఇంకేముంది? హీరో గారు స్టైల్ గా బొత్తాలు పెట్టుకుని బయటికి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఏమో దిక్కుమందాలాగా మోకాళ్ళ మధ్యలో తలకాయ పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంటుంది. అది అర్థమైందా? ఓ మై గాడ్, ఎంత మోసం! నా భార్య గుణవంతురాలై ఉండాలని కోరుకున్నాను, కానీ ఆస్తిపరురాలై ఉండాలని కాదు. అసలు నాకెందుకండి డబ్బు? దుబాయ్లో ఉన్న డబ్బు ఏం చేయాలో తెలియక ఇండియాలో ఫ్యాక్టరీలు కొంటున్నాను. ఒకవేళ మా పెళ్లి జరిగితే రాణి ప్రాపర్టీలో సింగిల్ నయా పైసా కూడా టచ్ చేయకూడదనుకున్నాను. ప్రాపర్టీ మొత్తం మీకే రాసి చేయాలనుకున్నాను.
ఎస్ మీకే వాళ్ళ డాడీ దగ్గర లేకపోయినా రాణి మంచి చెట్లు మీరే మేనేజ్ చేశారటగా అవును బాబు, నేనే చూశాను. అసలు నా పెంపకంలో కాబట్టే రాణి అంత బుద్ధిమంతురాలా పెరిగింది. ఏది ఆ వానపాట మన అదే అలా అని గెట్టని వాళ్ళు నీకెక్కడ చెబుతారు అని ముందుగానే వెళ్ళి మా సిస్టర్ నీతో చెప్పి రమ్మంది. ఓ ఆ అసలు మీ అత్తగారు చాలా నిజాయితీ పరురాలండి. మాట తేడా వచ్చిందంటే సహించదు. అందుకనే రాణిని కూడా అంత కట్టుదిట్టంగా పెంచింది. మరా మాధవ్ గాడు ఆ విషయంలో తప్పంతా నాదే బాబు. ఏదో పెద్ద హోదాగల సంబంధం కదా అని నేనే మాట్లాడాను. మరైతే ఆ వానపాట కూడా మీరే దగ్గరుండి పాడించారా? లేదండి, అసలు ఈ సంవత్సరం వర్షాలు లేదే. హైదరాబాద్ లో వాటర్ ప్రాబ్లం అండి. ఇంకెక్కడ వారపాట్లు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా రాణి అలాంటిది కాదు అని చెప్పడానికి అన్నమాట. నువ్వు ఎలాగైనా సరే మా రాణిని పెళ్లి చేసుకోవాలి, కాదనకూడదు. మీ తండ్రి లాంటి నాన్సెన్స్. అదేంటి బాబు? తండ్రి లాంటి వాడు అంటావేంటి బాబాయ్? ఇక నుంచి నువ్వే నాకు గైడ్వి, గాడ్ ఫాదర్వి. థ్యాంక్స్ బాబు. మరి నేను వెళ్ళరానా? అలాగే బాబాయ్. ఇదిగో నువ్వు మళ్ళీ మనసు మార్చుకోకూడదు. లేదు బాబాయ్, నువ్వు హ్యాపీగా వెళ్ళి మా పెళ్లి తర్వాత నీకు ఇవ్వబోయే రాణి ప్రాపర్టీని ఎలా మేనేజ్ చేసుకుంటావో ప్లాన్లు వేసుకో. అలాగే బాబు. మరి నేను వెళ్ళరానా? ఆస్తి కావాలా బాబాయ్? ఇస్తా. నాన్న నాన్న నువ్వేంట్రా వెనక నాన్న ఏంట్రా అది? ఎవరు మీరు పిచ్చిరా పుత్ర? నువ్వేం చెప్పు నాన్న? ఏంటి చెప్పేది? గూట్లో రాయి తెచ్చి గుండెల మీద పెట్టుకున్నట్టు ఎక్కడో ఉన్న దుబాయ్ అని తీసుకొచ్చి రాణి ఇంట్లో పెడతావా? కన్న కొడుక్కి ఇంత ద్రోహం చేస్తావా? నా రాణిని నాకు కాకుండా చేస్తావా? చెవులో పువ్వు పెట్టుకురా అన్నయ్య. కాలీఫ్లవర్ పెట్టుకోరా పెద్దబ్బాయి, వారం రోజులు వాడిపోకుండా ఉంటుంది. క్యాలీఫ్లవర్ కాకపోతే అరటి పువ్వు పెట్టుకుంటాడు. గెలేసేంత వరకు ప్రాబ్లం ఉండదు. నువ్వు నార్మల్గా ఏరియాకమ్మా. చూడు పెద్దడా, ఆస్తి మొత్తం మనకి ఇచ్చేసి అమ్మాయిని మాత్రం తీసుకెళ్తానని ఆ వివేక్ నాకు స్వయంగా చెప్పాడురా. ఆస్తి వచ్చిన రాణి పోతుంది కదన్నా. లేకపోతే ఆస్తి వస్తే అంతకి అంత కట్నం తెచ్చే మరో మహారాణి నీకు పెళ్ళవుతుందో. ఇదేదో నాకు డౌటే. నాకు అదే. అబ్బబ్బబ్బబ్బా, మీ ఇద్దరు కలిసి నన్ను మింగుతున్నారా? మాకు మాత్రం ఏం డౌట్ లేదు. మీరు లాగడమండి. దొరికినట్టే దొరికి జారిపోయిందే. బాబా దొరికిపోయావు. కార్ నెంబర్ దొరికింది. నీ అడ్రస్ పట్టేస్తాను. ఏమిటి? వివేక్ ఇష్టం లేదని చెప్పాడా? ఎందుకని? మాధవ్కి మీ అమ్మాయికి మధ్య జరిగిన ప్రేమ వ్యవహారం అంతా ఎవడో రాస్కల్ వివేక్ చెప్పేశాడమ్మా. ఎవరు చెప్పారో పేరేమని చెప్పాడా? చెప్పాడమ్మా. అబ్బా మింగుతున్నారు కదండి. చెల్లమ్మా, జరగాల్సిందేదో చూడక ఆడెవడో సన్నాసి గురించి మనకెందుకు చెప్పు. రావు గారు మీరు చెప్పండి, ఎవరతను? దేవుడా దేవుడా, నా పేరు చెప్పండి చూడండి. మాధవ్ చెప్పేయటమ్మా. మాధవా? వాడా? వాడినైతే నరికి పోగులు పెట్టిన పాపం లేదు. అన్నయ్య నువ్వు ఊరుకో. చూడండి రావు గారు, ఇందులో దాచడానికే ఉంది. రాణి మాధవులు ఇద్దరు ప్రేమించుకునేది నిజమే. వాళ్ళ ప్రేమ పెళ్లి దాకా వచ్చింది కూడా నిజమే. కాకపోతే వాళ్ళది దగాకోర్ల కుటుంబం అని తెలుసుకున్నాక రాణి కూడా మాధవ్కు దూరంగా ఉండడం ప్రారంభించింది. ఆయనింటి పిల్ల తనకు కాకుండా పోతుందన్న అక్కస్తో లేనిపోని కల్పించి చెప్పాడా మాధవ్. ఎలాగైనా సరే వివేక్తో మీరే సర్ది చెప్పాలి ప్లీజ్ రావు గారు. నాకు తెలిసినంత వరకు వివేక్ తన జీవితంలో తొలిసారిగా ప్రేమించింది రాణిని. అతడికి నచ్చ చెప్పడం, ఒప్పించడం పెద్ద కష్టమైన పనేం కాదు. నేను మాట్లాడుతానుగా. సరే వస్తానమ్మా. మంచిది. ఏంటి చెల్లమ్మా ఆలోచిస్తున్నావు? ఆ మాధవ్ గడి గురించేనా? ఉమ్. 24 గంటల్లో ఆడి కంటి చూపు నోటి మాట లేకుండా చేస్తాను. నువ్వేం వరీ కాబక.